కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింది ప్రకటనలు పరిగణించండి. ద నెంబర్ ఆఫ్ వైర్ లైన్ టెలిఫోన్ కనెక్షన్స్ హాస్ డిక్రీజ్డ్ ఎవ్రీ ఇయర్ ఫర్ ద పాస్ట్ 5 years. గత 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వైర్ లైన్ టెలిఫోన్ కనెక్షన్ల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ప్రైవేట్ ఆపరేటర్స్ హోల్డ్ మోర్ దాన్ 85% ఆఫ్ ది వైర్లెస్ టెలిఫోన్ మార్కెట్ ఇన్ ఇండియా. భారతదేశంలో వైర్లెస్ అంటే మన సెల్యులార్ వైర్లెస్ టెలిఫోన్ మార్కెట్ 85% కంటే ఎక్కువ ప్రైవేట్ ఆపరేటర్లు కలిగి ఉన్నారు. కింది వాటిలో ఏది కరెక్ట్, ఏది రాంగ్? వైర్ లైన్ టెలిఫోన్ కనెక్షన్స్ హ్యాస్ డిక్రీజ్డ్ ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ ద పాస్ట్ 5 years అంటారు. అంటే మన ల్యాండ్ లైన్ ఏదైతే ఉందో గత 5 ఏళ్ల నుంచి తగ్గుతూ వస్తున్నాయి అంటున్నాడు. అండ్ ప్రైవేట్ ఆపరేటర్స్, సెల్యులర్ ఆపరేటర్స్ ఉంటారు కదా, ఎయిర్టెల్, జియో, ఎవరైతే వ్యూ, వాళ్ళు వచ్చేసి దాదాపు 80% కంటే ఎక్కువ వాళ్ళదే ప్రైవేట్ ఆపరేటర్స్ మార్కెటే ఉందని చెప్పేసి అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి బోత్ ఏ అండ్ సి, సారీ ఏ అండ్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే సి ఇస్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 2 కూడా కరెక్టే. ఆల్మోస్ట్ 90% మార్కెట్ అంతా కూడా ప్రైవేట్ ఆపరేటర్స్ అనేది ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. చూసారు కదా, 90% ప్రైవేట్ ఆపరేటర్ల కంట్రోల్లోనే వైర్లెస్ అనేది ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో భారతీ ఎయిర్టెల్ 32%, రిలయన్స్ 37%, బిఎస్ఎన్ఎల్ కేవలం 9% మాత్రమే ఉంది. వ్యూ ఏదైతే ఉందో వోడాఫోన్, వి సంథింగ్ నాట్ వి, వోడాఫోన్ ఐడియా వచ్చేసరికి 20%, ఓకేనా. బిఎస్ఎన్ఎల్ వచ్చేసి 9%. సో ఆల్మోస్ట్ 90% మార్కెట్ అంతా కూడా ప్రైవేట్ వాళ్ళే క్యాప్చర్ చేశారు. సో కేవలం పిఎస్సిస్ వచ్చేసి 9.27 మాత్రమే, ఎంటీఎన్ఎల్ ప్లస్ ఏదైతే మనం చెప్పుకున్న బిఎస్ఎన్ఎల్ మాత్రం కేవలం 9.27 మాత్రమే వాళ్ళు క్యాప్చర్ చేశారనే సంగతి గుర్తుపెట్టుకోండి.